హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, తెలంగాణలో బతుకమ్మ పేరు చెప్తే మనకి గుర్తొచ్చే పేరు ఏమైనా ఉన్నదంటే కవిత, కల్వకుంట్ల కవిత. ఎందుకు ఆమె అంత ఘనంగా గుర్తింపు పొందింది అంటే, ఆమె తెలంగాణ రాకముందు నుంచి కూడా తెలంగాణ యొక్క సంస్కృతిని వ్యాపింపచేయాలి అని చెప్పేసి 2008లో బతుకమ్మ జాగృతి పెట్టి అప్పటి నుంచి తెలంగాణ సంస్కృతిని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం అయితే జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఆమె బెయిల్కి కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కవిత గారు ఎందుకు బతుకమ్మ ఆడట్లేదు? ఎందుకంటే ఒక రకంగా తెలంగాణలో మనకి కవిత గారు అంటే బతుకమ్మకి ప్రతీక అనే ఒక పేరు ఉంటుంది. అంటే ఆమె బతుకమ్మ ఆడుతుంది అనమాట. ఆమెకు అంత గుర్తింపు ఉన్నది బతుకమ్మతో. అలాంటి కవిత గారు ఇప్పుడు ఎందుకు బతుకమ్మ ఆడట్లేదు అని అయితే ఒక డౌట్ అయితే వ్యక్తమవుతుంది. అయితే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చారనమాట. అరెస్ట్ అయ్యి ఆమె బెయిల్ ద్వారా బయట ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళి మహిళల్లోకి వెళ్ళి బతుకమ్మ ఆడినట్లయితే ఆమెను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూశారు కదా, ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసులో మహిళలకు వ్యతిరేకంగా ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసు చేసి దాదాపు 5 నెలలు జైల్లో ఉన్నా కానీ వచ్చి ఎలాంటి సిగ్గు లేకుండా అట్లా బతుకమ్మ ఆడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆమె ఆపోజిట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కవితని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఆమె కొన్నాళ్ళు రాజకీయాలకి అలాగే ఈ బతుకమ్మ లాంటి పండుగలకి దూరంగా ఉండాలి అని చెప్పేసి భావిస్తుండొచ్చు మేబీ. ఎందుకంటే ఈ కేసు పూర్తిగా తొలగిపోయిన తర్వాత, ఈ కేసుని కొన్నాళ్ళు సర్దుమణిగిన తర్వాత ఆమె మళ్ళీ ప్రజల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ ఆమె ప్రజల్లోకి వచ్చిందనుకోండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే మహిళలకు వ్యతిరేకంగా ఒక మహిళ లిక్కర్ స్కామ్లో పాల్గొంది కాబట్టి ఆమెను టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఆమె కొన్నాళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉండాలని అయితే భావిస్తున్నారు. ఒకవేళ వచ్చి బతుకమ్మ ఆడినట్లయితే ఆమె ఆటోమేటిక్గా ప్రతిపక్షాలే టార్గెట్ చేస్తే ఆమె ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకో రకంగా ఏంటంటే కొంతమంది మహిళలు కూడా మళ్ళీ ఆమెను టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చేసి ఇట్లా బతుకమ్మ ఆడటానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పేసి ఆమెను టార్గెట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె కొన్నాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ కేసుకి ఉంది కాబట్టి ఆమె కొన్నాళ్ళు రాజకీయాలకి పండుగలకి దూరంగా ఉంటారనేది తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.